హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మాస్ కిచెన్. ఈ క్లిప్స్ వచ్చేసి ఈరోజు కుక్ చేసినవండి. ఇంకా చాలా వరకు అయితే వీడియో క్లిప్స్ తీయలేకపోయాను. అండ్ లాస్ట్ టైం మేము ఊరు వెళ్ళినప్పుడు అయితే నాకు ఒక ఇన్సిడెంట్ ఎదురైంది. ఏంటంటే మేము ఫుడ్ ప్యాక్ చేసుకొని వెళ్ళాము. కార్లో మేము జర్నీ చేస్తే మోస్ట్లీ ఫ్యామిలీ ఉంటే మేము కుక్ చేసుకొని తీసుకొని వెళ్తాము. సో అలా అనేసి కార్ ఆపేసి తిందాం అన్నప్పుడు ఒక పర్సన్ వచ్చేసి చాలా బాగున్నారు. ఆయన 30+ ఆయనకి ఉంటాయి. అండ్ ఆయన ఆర్ఎంపీ డాక్టర్ అంటే. అండ్ రూల్స్ కూడా చాలా బాగా ఫాలో అవుతున్నారు. అంటే హెల్మెట్ పెట్టుకోవడం, నెక్స్ట్ గ్లౌజెస్ వేసుకున్నారు, ఇంకా షూ వేసుకున్నారు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇన్ షర్ట్. చాలా బాగున్నారు అతను కూడా చూడడానికి అయితే. వచ్చి ఇలాగ, సార్ మా వైఫ్ ప్రెగ్నెంట్, నా ఫోన్పే అది వర్క్ అవ్వట్లేదు, ఒక 500 ఎంతో హెల్ప్ చేయండి సార్, నేను మళ్ళీ మీకు ఇచ్చేస్తాను అంటే సరే అని మా హస్బెండ్ అయితే ఇచ్చారు. మేము ఇచ్చినాక మా పేరెంట్స్ కూడా వద్దు అవన్నీ ఫేక్ అన్నా, ఏమో ఆయనకి నిజంగానే అవసరం ఉండి ఇదైతే అప్పుడు బాధపడాలి కదా, ఎందుకులండి ఆలోచించాను. మా హస్బెండ్ అయితే ఇచ్చారు. మేము తినేసి ప్యాక్ చేసి కార్ డ్రైవ్ చేసి మేము వెళ్తున్నప్పటికీ వాళ్ళు అతను ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళు కూడా సేమ్ ఇలానే అడుగుతున్నారు. అప్పుడు అనుకున్నాం ఇది ఫేక్ అనేసి. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. ఆ తర్వాత కాల్ చేసి, అక్క నేను మీ ఫాలోవర్, ఎప్పటి నుంచో మీ వీడియోస్ చూస్తున్నా, మీరంటే నాకు చాలా ఇష్టం అనేసి మనీ అడిగింది. సో మనీ అయితే నేను ఇవ్వలేనమ్మా, ఏది నిజమో ఏది అబద్ధమో నాకు కూడా తెలియదు కదా, నేను ఒకసారి మా హస్బెండ్తో డిస్కస్ చేసి చెప్తానన్నా. ఆ తర్వాత లేదు అవ్వదమ్మా అని చెప్పానని, మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా ఇలా అలా అని మెసేజ్ చేసింది. అసలు మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపించింది. సో అందుకని నేనైతే ఒకప్పుడు అలాగే ఇచ్చేసేదాన్ని. ఎవరైనా మనీ అడిగినా నేను ఏడ్చేసేదాన్ని వాళ్ళు చూసి. బట్ ఆయన చూశాక నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి ఎవ్వరికి